ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. నమస్తే అండి. 20వ శ్లోకంలో అర్జునుడు రథంలో నిలిచి ఉండి ధనస్సును చేపట్టి బాణాలు విసరడానికి సిద్ధపడి ఉన్నట్లు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు 21వ శ్లోకంలో రెండు సేనల మధ్య రథాన్ని ఆపు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుని అడిగినట్లుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. రెండు సేనల మధ్య రథాన్ని ఆపినప్పుడు అటు పాండవులను కౌరవులను ఇద్దరిని ఒకసారి చూసుకోవాలి అని నాకు అనిపిస్తుంది అని అర్జునుడు అడిగాడండి. ఎందుకంటే ఇటువైపు అటువైపు రెండు వైపులా తన వాళ్ళే ఉన్నారు కదా, సో ఒకసారి చూసుకుందాము అని ఆయనకు ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండి. హృషీకేశం శ్రీకృష్ణ భగవానునితో తదా అప్పుడు వాక్యమును ఇదం ఈ ఆహా అన్నాడు మహీపతే ఓ రాజా. అర్జున ఉవాచ అర్జునుడు పలికాడు సేనల ఉభయోహో రెండు మధ్య రథమును స్థాపయ నిలుపవలసింది. మే నా యొక్క అచ్యుత ఓచ్యుతి లేనివాడా. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు అంటే ఇక్కడ అర్జునుడు అండి శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికాడు. ఏం పలికాడు? ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలుపవలసింది అని శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు కోరాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.